ఫ్రెండ్స్ బ్రో అయితే చూసారుగా మా సబ్స్క్రైబర్ 2 డేస్ నుంచి అడుగుతున్నారు. ప్రభాస్ సాంగ్ మీద అయితే చేయి బ్రో అన్నారు. కల్కి మూవీ దాంట్లో ఇది అందుకే ఈరోజు అయితే చేసిన. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చేసుకునొచ్చు. చాలా సింపుల్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు ఎలా నచ్చిందో ఒక లైక్ జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి, నాకైతే అర్థమవుతుంది. అదేవిధంగా కాపీరైట్ ప్రాబ్లమ్లో మీకు పెట్టేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో కానీ అలాగే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింటాను చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డిస్క్రిప్షన్ కింద లింక్స్ ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్ అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్ వీడియోస్ కావాలంటే ఈ ఛానల్లో పంపించండి, నేను చేస్తాను ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఎలెట్ మషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాధాన్యతలోకి వచ్చేసి ఇలా ఫుల్ ప్రాధాన్యతలోకి ఇలా వచ్చేసి ప్రాధాన్యతలోకి వచ్చేసిన తర్వాత బిగ్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్ మార్క్ ఓపెన్ చేసుకొని ఓన్లీ బిగ్ మార్క్ ఉంటుంది. ఇలా సాంగ్ బిగ్ మార్క్ ఉంటుంది. మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఓన్లీ ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఇలా ఫోటో మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద ఫిల్ కంపోజిషన్ అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఫేస్ కనిపించేలా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ ప్లస్ అయ్యాక మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ జూమ్ అయితే పెంచుకోండి. మళ్ళీ స్టాప్ చేసుకోండి. ఇలా 1 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే యాడ్ చేసేసేయండి. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. మళ్ళీ స్టాప్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఫోటో అయితే ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ స్టాప్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ అయితే ఇలా కొంచెం అయితే జూమ్ అయితే పెంచుకొని ఇలా ఫేస్ కనిపించేలా అయితే పెట్టేసుకున్న తర్వాత ఇలా ఫొటోస్ అయితే లాస్ట్ బిగ్ మార్క్ దగ్గరికి అయితే యాడ్ చేసేసేయండి. నేను కొన్ని ఫొటోస్ మాత్రమే యాడ్ చేస్తున్నా, మీరు అయితే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా కొన్ని ఫొటోస్ ఇలా యాడ్ చేసిన మీరు అన్ని ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇలా అన్ని ఫొటోస్కి అయితే యాడ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇలాగ అన్ని ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకునండి. ఇలా అన్ని ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇలా అన్నిటి ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి సేక్ బ్రైట్ అయితే ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్ ఇమేజ్ కనపడుతుంది. మేము క్లిక్ చేసుకొని బాగుంటాల్సి వెళ్ళి కే యానిమేషన్తో లేదో కొంచెం చెక్ చేసుకోండి. కే యానిమేషన్ అయితే ఉంది. ARMR పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. కాపీ లేయర్ వచ్చేసేయండి. కాపీ లేయర్ వచ్చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్క్ ఓపెన్ చేసుకొని ఇలా ఫస్ట్ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ARMR పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. పేస్టిల్ పక్కన ARMR కనపడుతుంది. కలర్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది ఫేస్ కనిపించేలాగా. ఇలా చేసిన తర్వాత ఇక్కడ నేను టైం చెప్తా అక్కడ దగ్గర అయితే పేస్ట్ చేసేసేయండి. ఇక్కడ స్టార్టింగ్లో 4 ఫొటోస్ ఉంటాయి కదా, ఈ 4 ఫొటోస్కి అయితే పేస్ట్ చేసేసి 3 డాట్స్ మీద ఫిల్ కంప్రెషన్ వచ్చేసేయండి. ఫేస్ కనిపించేలా వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ చేసేసి ఇలా ఫేస్ కనిపించేలా వచ్చేసుకోండి. మళ్ళీ ఈ ఫోటోకి కానీ పేస్ట్ చేసేసేయండి. ఇలా స్టార్టింగ్లో 4 ఫొటోస్ ఉంటాయి కదా, ఈ 4 ఫొటోస్ అయితే ఇలా ఇక్కడ దగ్గర ఈ 4 ఫొటోస్ అయితే ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఈ లాంగ్ లెంత్ ఫోటో వదిలేసి మళ్ళీ ఇక్కడ 3.30 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేసేసి మళ్ళీ ఈ ఫోటో అనేది 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ వచ్చేసి మళ్ళీ ఈ ఫోటోకనే పేస్ట్ చేసేసేయండి. టైమింగ్ చెప్తా చిన్న ఫొటోస్ మాత్రమే పేస్ట్ చేసేసేయండి. ఎక్కడ దగ్గర పేస్ట్ చేయాలో చెప్తాను అక్కడ దగ్గరికి అయితే పేస్ట్ చేసేసేయండి. ఇక్కడ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసుకొని మళ్ళీ పేస్ట్ స్టైల్స్ వచ్చేసి మళ్ళీ అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ దగ్గర అయితే పేస్ట్ చేసేసేయండి. 5.0 మిల్లీసెకండ్ దగ్గర ఇక్కడ దగ్గర పేస్ట్ చేసేసి ఈ లాంగ్ లెంత్ ఫొటోస్ ఉంటాయి, ఫొటోస్ అయితే వదిలేసి మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 14 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫొటోస్ కన్నీ పేస్ట్ చేసేసేయండి. ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి. ఇలా ఫేస్ కనిపించేలాగా ఇలా అన్ని ఫొటోస్కి అయితే పేస్ట్ చేసేసేయండి. ఇలా ఫేస్ కనిపించేలా ఇలా వచ్చేస్తే ఇలా పేస్ట్ చేసుకోండి. ఇలా మళ్ళీ 3 డాట్స్ ఫేస్ కనిపించలేకపోతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఫేస్ కనిపించే అలాగే వదిలేసేయండి. అన్ని ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ చేసేసేయండి. నేను ఎలా పేస్ట్ చేస్తున్నా మీరు కానీ అలాగే పేస్ట్ స్టైల్స్ అయితే చేసేసేయండి. ఇలా లాస్ట్ బిగ్ మార్క్ దగ్గరికి అయితే ఇలా ఇవి క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే పేస్ట్ స్టైల్స్ ఎత్తేసేయండి. ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకోవాల్సిన లేదు. ఓకే ఇలా పేస్ట్ స్టైల్స్ అనేది చేసేస్తారు. ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా నేను ఎలా పేస్ట్ చేస్తున్నాను మీరు కానీ అలాగే పేస్ట్ చేసేసేయండి. చిన్న ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇలా చిన్న ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ అయితే బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసి అదేవిధంగా సేక్ బ్రైట్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ 2 ఇమేజ్ కనపడుతుంది. 2 ఇమేజ్ క్లిక్ చేసుకొని మూవ్ ఆన్ టాస్క్లోకి వెళ్ళి కే యానిమేషన్తో లేదు కొంచెం చెక్ చేసుకోండి. కే యానిమేషన్ అయితే ఉంది.
యారో మార్క్ పక్కన బెస్ట్ సెకండ్ కనబడుతుంది కాపీలో ఎత్తేసి మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చి మళ్ళీ బీక్ మార్క్ పైన బంద్ చేసుకొని మీకు లాంగ్ లెంత్ ఫొటోస్ ఉండగా ఫొటోస్కి మాత్రమే పేజ్ చేసేసేయండి. 1.28 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. ఇక్కడ యారో మార్క్ పక్కన ప్లస్ సైజ్ కనపడుతుంది, పేస్టల్ పక్కన యారో మార్క్ ఉంటుంది. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకుంటే టైమింగ్ ఇలా ఉంటుంది, టైమింగ్ ఆఫ్ చేసుకొని పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసి ఇలా వచ్చేసింది యానిమేషన్ అనేది. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ వేసేయండి. మళ్ళీ ఇక్కడ 5.50 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటోకి అయితే పేజ్ చేసి మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. లాంగ్ లెంత్ ఫొటోస్కి మాత్రమే పేజ్ చేసేసేయండి. ఇలా మళ్ళీ ఈ ఫోటోకి లాంగ్ లెంత్ ఫొటోస్కి ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. టైం అయితే అక్కడ దగ్గరికి అయితే పేజ్ చేసేసేయండి. లాంగ్ లెంత్ ఫొటోస్కి అయితే ఇలా పేజ్ చేసేసేయండి. ఇక్కడ దగ్గర పేజ్ చేసేసేయండి. 12.50 మిల్లీ సెకండ్ వరకు ఇక్కడ దగ్గర పేజ్ చేసేసేయండి. మళ్ళీ చిన్న ఫొటోస్కి అయితే ఏరే యానిమేషన్ అయితే చెప్పినాను కదా, ఆ ఫొటోస్కి అయితే ఈ పేజ్ చేసేసేయండి. ఇలా అన్నిటికీ ఇలా పేజ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకున్నాడు. జై హింద్.